హాయ్ ఫ్రెండ్స్, హలో. మీరు చూస్తున్నారు బ్రదర్ ప్రదీప్ చంద్ర యూట్యూబ్ ఛానల్. అసలు విషయంలోకి వచ్చేద్దాం. మీరందరూ చూస్తున్నట్లయితే ఈ రోడ్డు మార్గంలో గుండా నాగార్జున సాగర్లోని సుబ్బారెడ్డిపాలెం గుండా వెళుతుండగా, మాచర్ల రోడ్లో వెళుతుండగా నాగార్జున కుడికాలోకి వస్తున్న బొయ్యారం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. సూపర్గా, ఎంతో ఆహ్లాదకరంగా చుట్టూ కొండలాగా ఉన్న దాని కింద భాగంలో నుండి వస్తున్న ఆ జలపాతం వాటర్ చూడండి ఎంత చక్కగా ఉందో. సూపర్గా ఉంది. ఒకసారి చిన్న కాలువలాగా మీకు అనిపించవచ్చు, కానీ ఇది చాలా లోతైన గొయ్యిలో నుండి వస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ నుండే మనకి నాగార్జున కుడికాలువకి వాటర్ వస్తూ ఉన్నాయి. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు చూసినట్లయితే ఆ కింద ఎక్కడో లోతుగా నుండా ఆ హైట్ ప్రాంతంలో నుండి కిందికి చూసినట్లయితే చాలా లోతు భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే మీ అందరికి చూపిస్తాను. అసలు ఎంత చక్కగా ఉంటుందంటే ఈ ప్రదేశం చాలా బాగుంటూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. అసలు ఆ వాటర్ చూడండి ఎలా వస్తూ ఉన్నాయో, ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చూస్తే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ జలములు చూస్తున్నప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. 93వ కీర్తన 4వ వచనంలో, విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు అనే చక్కని వాక్యం రాయబడింది. నిజమే కదా. ఈ విస్తారమైన జలముల ఘోష కంటెను, ఆయన చాలా బలవంతుడైన దేవుడు. కాబట్టి మనము చాలా ఇలాంటి ప్రకృతిని దేవుడు చేసినందుకు ఆ ప్రభువును మనం ఎంతగానో ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండేటువంటి గొప్ప భాగ్యమును ప్రభు మనకి అనుగ్రహించుచున్నాడు. కాబట్టి మీరందరూ ఇలాంటి విషయాల్లో చూడడానికి ఎప్పుడన్నా మీ ఖాళీ టైంలో కుదిరినప్పుడు ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా, చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్న ఈ ప్రదేశాన్ని మీరు ఎప్పుడన్నా ఆనందంగా తిలకించవలసిందిగా ప్రేమతో కోరుతూ, బ్రదర్ ప్రదీప్ చంద్ర యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.